ఒకప్పుడు ఒక సందడిగా ఉండే పట్టణంలో ఆసక్తిగల పిల్లల సమూహం నివసించేది. వారిలో సారా నేర్చుకోవాలనే అభిరుచి ఉన్న ప్రకాశవంతమైన మరియు సాహసోపేతమైన అమ్మాయి. ఒక ఎండ ఉదయం సారా తాత టౌన్ స్క్వేర్ లోని పాత ఓక్ చెట్టు కింద పిల్లలను సేకరించాడు. కళ్ళలో మెరుపుతో అతను వారికి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. చాలా కాలం క్రితం అతను ప్రారంభించాడు. చాలా కాలం క్రితం అలెక్స్ అనే యువకుడు ఉన్నాడు. అతను మా ఊరిలో నివసించేవాడు. చుట్టూ బంగారు గోధుమ పొలాలు మరియు ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. అలెక్స్ కు పెద్ద కలలు మరియు మరింత పెద్ద హృదయం ఉన్నాయి. కానీ అతను తన పనులను మరియు హోంవర్క్లను వాయిదా వేసేవాడు. అతను వాటిని చేయడానికి చాలా సమయం ఉందని భావించాడు. రోజు ఒక తెలివైన వృద్ధ గుడ్లగూబ అలెక్స్ యొక్క సామర్థ్యాన్ని పసిగట్టింది మరియు యువకుడా, సమయం ఒక విలువైన బహుమతి. మీ కలలు మరియు లక్ష్యాలను సాధించడానికి దానిని తెలివిగా ఉపయోగించుకోండి. సారా తాత కొనసాగించాడు. తర్వాత ఏమి జరిగిందో మీకు తెలుసా? సారా ఆమె తల ఊపింది. మరింత వినడానికి ఆతృతగా ఉంది. అలెక్స్ ఆ రోజు నుండి గుడ్లగూబ మాటలను హృదయపూర్వకంగా తీసుకున్నాడు. అతను ప్రతిక్షణం శ్రద్ధగా చదువుకున్నాడు. తన కుటుంబానికి పనుల్లో సహాయం చేశాడు మరియు అచంచలమైన అంకితభావంతో తన అభిరుచిని కొనసాగించాడు. సూర్యుడు అస్తమించడం ప్రారంభించినప్పుడు టౌన్ స్క్వేర్ పై వెచ్చని మెరుస్తూ సారా తాత చిరునవ్వుతో కథను ముగించాడు. కాబట్టి పిల్లలారా, అలెక్స్ కథను గుర్తుంచుకోండి. సమయం ఒక విలువైన వనరు. పట్టింపు లేని విషయాలపై దానిని వృధా చేయవద్దు. బదులుగా నేర్చుకోవడానికి, ఎదగడానికి మరియు ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. పిల్లలు నవ్వారు. వారి హృదయాలు కొత్త స్ఫూర్తితో నిండిపోయాయి. ఆ రోజు నుండి వారు ప్రతి క్షణాన్ని స్వీకరించి తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అలెక్స్ లాగా మరియు సంవత్సరాలు గడిచే కొద్దీ వారు ప్రకాశవంతమైన, నిష్ణాతులైన వ్యక్తులుగా ఎదిగారు. రాబోయే తరాలకు కృషి, సంకల్పం మరియు ఉద్దేశ్యం యొక్క వారసత్వాన్ని వదిలివేశారు.